హలో నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. వీళ్ళ పేరు చెప్తే అసహించుకుంటారు, వీళ్ళు దగ్గరికి వచ్చినా కూడా ఇసడించుకుంటారు. సమాజంలో వీళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? వీళ్ళలో ప్రతిభావంతులు, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా వీళ్ళు సమాజంలో ఎందుకు ఇంకా భరిస్తున్నారు? సో ఇవన్నీ గురించి మాట్లాడడానికి మన ముందున్నారు. షీఈ్ వెరీ టాలెంటెడ్ ట్రాన్స్ ఫీమేల్ అనామిక. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై షో. అండ్ అడగగానే ఇంటర్వ్యూకి వెంటనే చేద్దామన్నారు, కాల్ చేయగానే. ఇట్స్ మై ప్లెజర్. అండ్ చాలామంది ట్రాన్స్జెండర్స్ని ఇప్పటివరకు నేను ఇంటర్వ్యూస్ చేశాను. గత ఒక 4-5 years నుంచి చేస్తున్నాను. బట్ ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంది. అంటే ట్రాన్స్జెండర్స్ అనేది కామన్గా రెగ్యులర్గా ఉండే జీవితాలే, బట్ దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. సో అండ్ మీ విషయానికి వచ్చినా కూడా నేను చాలా తెలుసుకున్నాను. అండ్ ట్రాన్స్జెండర్స్లో అంటే సొసైటీలో సమాజం వాళ్ళని చిన్న చూపు చూసినా కూడా ట్రాన్స్జెండర్స్లో కూడా, ట్రాన్స్ ఫీమేల్స్లో కూడా టాలెంటెడ్ పీపుల్, తెలివైన వాళ్ళు, మంచి ప్రతిభావంతులు, ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. అండ్ ఒక్కసారి అనామిక గురించి కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. సో మీరు వెరీ టాలెంటెడ్ అని విన్నాను. సో ఏంటి అంటే మీ లైఫ్ ఇలా చేంజ్ అవ్వడానికి అసలు ఏంటి రీజన్? అండ్ మీరు ఇంత ప్రతిభావంతులై కూడా అంటే ఎందుకు ఇంకా అంటే ఈ లైఫ్ను మీరు ఇంకా ఎందుకు అంత కావాలని అంటే ఒక శిక్ష వేసే అంతగా ఎందుకు భరిస్తున్నారని? అంటే ఇందులో భరించడం అంటూ ఏం లేదు. ఇప్పుడు దేవుడు మనకి ఏం జీవితం ఇస్తే మనం అది ఆ జీవితంతోనే మనము ఉన్న దాంట్లోనే చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఇట్స్ నథింగ్. అంటే టాలెంట్కి జెండర్కి సంబంధం ఏం లేదు. ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ ఉమెన్ అయినంత మాత్రాన నేను టాలెంటెడ్ కాదు అని ఎవరేం చెప్పలేము. ఇట్స్ డిఫరెంట్. నా విషయానికి వస్తే నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. ఇక్కడే ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్లోనే. ఇప్పుడు నేను ప్రస్తుతం నిజాం కాలేజ్లో BA సైకాలజీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. సూపర్. సో అదే అంటే మాకు సపోర్ట్ లేకపోవడం వల్ల అండ్ ఫ్యామిలీ తరపున కానీ మొత్తం రిలేటివ్స్, ఫ్యామిలీ, స్కూల్ ఎక్కడ చూసినా మాకు వివక్ష ఎక్కువ ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది. చిన్న చూపు, ఒక స్టిగ్మా వాళ్ళ మైండ్లో. అరే వీళ్ళు ట్రాన్స్ కదా, అంటే ఏంటి ఇట్లా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు, అంటే ఒక ఎట్లా అంటే మమ్మల్ని కార్నర్ చేసేస్తారు. అంటే ఏదో అవుట్కాస్ట్ లాగా చూస్తారు సొసైటీలో. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆడ మగని మించి కూడా ఈ మన ఏదైతే మన ఈ నేచర్ ఉందో, నేచర్లో లేకపోతే ఈ వరల్డ్లో ఆడ మగని మించి కూడా వైవిధ్యాలు ఉంటాయి. ఇట్స్ కాల్డ్ జెండర్ స్పెక్ట్రమ్. అంటే ఒక సిస్ ఉమెన్, సిస్ మ్యాన్ని మించి కూడా నాన్ బైనరీ పీపుల్ ఉంటారు. అంటే మా లాంటి వాళ్ళు, ట్రాన్స్ మ్యాన్, ట్రాన్స్ ఉమెన్, జెండర్ నాన్ కాన్ఫర్మింగ్ పీపుల్, అట్లనే సెక్షువాలిటీ అంటే గే, లెస్బియన్, బైసెక్షువల్, పాన్సెక్షువల్ ఇట్లా ఉంటారనమాట. సో ఇట్లా జెండర్లో, సెక్షువాలిటీలో ఎన్నో వైవిధ్యాలు ఉంటాయి. మన ఇదంతా మనం అనుకుంటాం ఇదేదో మనకి కొత్త, ఇదేదో వెస్టర్న్ నుంచి వచ్చిన ట్రెండ్ అని మన వాళ్ళు చాలా తప్పుడుగా భావిస్తారు. కానీ అది చాలా తప్పు. మన ఇండియన్ స్క్రిప్ట్స్లో కూడా, అంటే ఓల్డ్ స్క్రిప్ట్స్లో, స్క్రిప్చర్స్లో కూడా జెండర్ గురించి, సెక్షువాలిటీ గురించి చాలా ఉన్నాయి. చాలా రాసున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, మన పాత గ్రంథాలు, మన ఇవి. ఇందులో అంటే ఒక వర్డ్ ఉంటుంది అనమాట మన సాంస్క్రిట్లో, ప్రకృతి వికృతి ఏవం ప్రకృతి అని. అంటే ఏదైతే మనకి చూడ్డానికి వికృతంగా ఉంటుందో కూడా అది ప్రకృతిలో అది భాగమే అని. సో మనం అది చూడ్డానికి మనకి వింతగా, అంటే ఒక విచిత్రంగా అనిపించినా అవి ప్రకృతిలో భాగాలే. కాబట్టి మనం వాటిని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయాలి. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి వాటి వైపు. సో అప్పుడే సొసైటీలో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ వాళ్ళు అనగానే, ఇప్పుడు నేను ఎంత చదువుకున్నా, ఇప్పుడు నేను ఇలా డ్రెస్అప్ అయ్యి బయటికి వెళ్తే ఒక రెస్టారెంట్కో ఇక్కడ వెళ్తే వాళ్ళు టక్కున 10 rupees తీస్తారు. దే వాంట్ ఆస్క్, వాళ్ళు అడగరు అంటే మీరు దేనికి వచ్చారు, మీరు దీనికి వచ్చారా,
తినడానికి వచ్చారా లేకపోతే ఎవరైనా కలవడానికి వచ్చారా, నో. వాళ్ళకి మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, ట్రాన్స్ అని ఎవరైనా కనిపిస్తే వాళ్ళు ఇంక ఇదే, వాళ్ళు ఇంకేది ఉండరు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండరు, అందులో జాబ్ చేసే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఇట్లా మనం రెస్టారెంట్కి నార్మల్గా వెళ్ళినా ఏదైనా వేరే ప్లేసెస్కి వెళ్ళినా కూడా చుట్టుపక్కల వాళ్ళు హడలిపోతారు చూసి. సడన్గా మేము ఏం చేయకపోయినా నార్మల్గా నడుస్తున్నా కూడా చూసి హడలిపోయి దూరంగా వెళ్ళి నించుంటారు. సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. వాళ్ళ పిచ్చితనానికి నవ్వాలా ఏడవాలా అర్థం కాని ఒక డైలమాలో మేము ఉంటాం అనమాట. సో అది యా, ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరు, ఎంత మెచ్యూర్డ్గా, అంటే మీ భాష విధానం కూడా అంటే ఎంత ఎడ్యుకేటెడ్ అయి ఉండుంటే అంటే నిజంగా మీరు అంటే మాట్లాడే భాష, మీ పరిజ్ఞానం ఎంత బాగుంది. మీరు ఇంతకుముందు బిఎస్ సైకాలజీ అన్నారు. యా, ఓకే. అంటే మీరు ఇలా చేంజ్ అవ్వడానికి అంటే చిన్నతనం నుంచే ఇలా అయిపోయారా, లేకుంటే మధ్యలో కొన్ని అంటే పరిస్థితి ప్రభావం వల్ల చేంజ్ అవ్వాల్సి వచ్చిందా, అసలు ఏంటి? సో అది ఇప్పుడు ఒక మగాడు లేదా ఆడ మనిషి ఉన్నారు. సో వాళ్ళకి నేను మగాన్ని నేను ఆడదాన్ని అని ఎలా తెలుస్తుంది? ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక, ప్యూబర్టీ దాటిన తర్వాత, అంటే అడాలసెంట్ ఏజ్ దాటుతుంది, ఒక 14-15 ఇయర్స్ దాటిన తర్వాత, లేకపోతే చిన్నతనం నుంచి ఒక 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళకి తెలివి ఉంటుందా నేను బాయ్ని. సో అది ఎవరు నేర్పించిన అవసరం లేదు వాళ్ళకి, అది ఎవరు వాళ్ళకి చెప్పని అవసరం లేదు. నువ్వు మగాడివని, నువ్వు ఆడదాను అని ప్రతిక్షణం వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ మైండ్లో, వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ వాళ్ళ మెంటల్గా వాళ్ళు ఎలా వాళ్ళ ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ సెక్షువాలిటీ ఏంటి, వాళ్ళ ఇదేంటి అని అర్థమవుతుంది. అలాగే నాకు కూడా ఇట్స్ న్యాచురల్. అంటే ఒక నార్మల్గా ఎలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎలా అయితే ఉంటారో నాకు కూడా న్యాచురల్ ఫీలింగ్స్ ఇవి. అంటే చూడ్డానికి నేను అంటే నాకు మాస్కులినిటీ ఫీచర్స్ ఉండొచ్చు ఫిజికల్గా బయట నుంచి, కానీ లోపల అంటే మైండ్ ప్రకారం ఐఎమ్ అ గర్ల్. సో ఇది నాకు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు నన్ను నేను ఇట్లా తెలుసుకోవడానికి, అంటే నేను ఒక ఏదైనా నాకేమైనా ఇట్లా నేనే ఉంటానా చాలా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలీదు, మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళందరూ మనని ప్రతిక్షణం ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అబ్బాయి వేయండి ఇట్లా అమ్మాయిలాగా ప్రవర్తిస్తున్నావేంటి, ఇలా ప్రతిక్షణం బులీ చేస్తారు, హ్యూమిలియేట్ చేస్తారు మాటలతో. రిలేటివ్స్, సొంత ఫ్యామిలీ, సొంత రిలేటివ్స్ వాళ్ళు అది అర్థం చేసుకోరు. సో ఆ స్టేజ్లో మీకు ఏమనిపిస్తుండే? ఇప్పుడు ఆ స్టేజ్లో ఏమనిపిస్తుందంటే, అంటే నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, వీళ్ళందరూ ఎందుకు నన్ను ఇంతగా హ్యూమిలేట్ చేసి ఇంతగా బులి చేయాల్సిన అవసరం ఏముంది, అది మనకు అర్థం కాదు. మళ్ళీ అనిపిస్తుంది వీళ్ళు ఇంతగా అంటున్నారంటే నేను ఏదో తప్పే చేస్తున్నాను అని అర్థం. సో నేను తప్పు చేస్తున్నానంటే నాలోనే ఏదో లోపం ఉంది కాబట్టి నేను నా లైఫే ఎండ్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అన్న ఆలోచనలు కూడా వస్తాయి. ఎందుకంటే అంత తీవ్రత ఉంటుందా ఆ బులీలో, ఆ హ్యూమిలియేషన్లో. ఇప్పుడు మనం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఏంటి లోకం, ఆట పాట చదువు ఇదే. కానీ ఇవన్నిటిలో కూడా ప్రతి దగ్గర ఆడుకునేటప్పుడు తోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అనడం, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, లేకపోతే మామయ్యో అత్తయ్యో వీళ్ళు అనడం మాటలు, మళ్ళీ స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్స్ ఇంకా చాలా ఇబ్బందికరంగా మనతో ప్రవర్తించడం, మనకి ఇబ్బంది కలిగించేలాగా ప్రవర్తించడం, మాటలు అనడం, ఒక 10 మంది ముందు మనం తక్కువ చేసి మాట్లాడడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అర్థం చేసుకోరు, ఇది వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వీళ్ళు దీనికే అర్హులు, వీళ్ళని మాటలు అనాలి, వీళ్ళని మాటలతో మనం ఎత్తి పొడవాలి, ఎందుకంటే వీళ్ళు మనకన్నా విచిత్రంగా ఉన్నారు అన్న ధోరణిలో ఉంటారు వాళ్ళు. అది సో వాళ్ళకి అర్థం కాదు. ఇట్లా సొసైటీలో ఇట్లా మన జెండర్లో చాలా వెరైటీస్ ఉంటాయి, స్పెక్ట్రమ్ ఉంటుంది అని వాళ్ళకి అదేం తెలీదు. సో నేనేమంటానంటే వాళ్ళకి అలా అర్థం అవ్వాలంటే గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మన ఈ సబ్జెక్ట్స్లో ఏదైతే ఉంటుందో జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెడితే
చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ అలవాటు అవుతుంది. అది వాళ్ళు విని ఉంటారు, వాళ్ళు చదివి ఉంటారు. ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, మనం స్కూల్కి వెళ్ళి వస్తాము, నాన్న అంటారు ఏదో రాంగ్గా ఫ్యాక్ట్ చెప్తారు, పిల్లడు అంటారు లేదు లేదు నాన్న ఇది తప్పు, మా స్కూల్లో నాకు వేరేలా చెప్పారు అని అంటారు. అలా పిల్లలు అమ్మ నాన్నకి టీచ్ చేసే స్టేజ్లోకి వస్తారు. సో అలా కాలేజెస్లో, స్కూల్స్లో, యూనివర్సిటీస్లో జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్, ఇట్లా సెక్షువాలిటీ పరంగా, జెండర్ పరంగా మనము ఏమైనా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెడితే కొంచెం మార్పు అనేది రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం కూడా ఎవల్యూషన్ అవ్వడానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పట్టింది. మనిషి ఈ స్టేజ్కి రావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని మిలియన్ ఇయర్స్ అయింది. అలాగే మార్పు రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది, కానీ స్లో. ఒక చిన్న చిన్న స్టెప్స్ వేస్తే మా ఫ్యూచర్లో వచ్చే ట్రాన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో అంటే మీరు అంటే యంగర్ జనరేషన్లో అంటే స్కూలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సో అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే పర్సనల్గా? నేను స్కూల్లో బాగా చదివేదాన్ని అనమాట, స్టడీస్లో నేను బాగా ఉండేదాన్ని. సో కొన్ని మాది చాలా డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. అంటే మా నాన్న ఆల్కహాలిక్, అమ్మకి చిన్న ఏజ్లో పెళ్లి చేయడం వల్ల అమ్మకి కొంచెం మెంటల్గా స్టెబిలిటీ ఉండదు అనమాట. సో అలా. అండ్ మా సిస్టర్స్ అంటే మాది ఎలా అయిపోయిందంటే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ వల్ల ప్రేమానురాగాలు ఎక్కువ పెరగలేదు మా మధ్యలో. అంటే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండడము, సో అలా దూరం, మనుషుల మధ్యలో దూరమే పెరిగింది కానీ దగ్గర అవ్వలేదు. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. ఈవెన్ మై ఫాదర్ సైడ్ అండ్ మదర్ సైడ్, అమ్మ వాళ్ళ సైడ్ కూడా డాడీ వాళ్ళ సైడ్ కూడా ఇద్దరు అంతే, వెరీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. అంటే ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలని ఒక సొసైటీలో మనకు ఒక స్టాండర్డ్స్ ఉంటాయి కదా, దానికి పూర్తిగా ఆపోజిట్, అర్థం చేసుకోండి. సో అలా ఆ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉండడం వల్ల పెద్దగా నాకు ఫ్యామిలీ తరపు నుంచి, రిలేటివ్స్ తరపు నుంచి పెద్ద సపోర్ట్ ఏం లేదు. ఎప్పుడు నేను లోన్లీగా ఉండడం, డోర్ పెట్టేసుకొని రూమ్లో లోన్లీగా ఉండడం, ఏదో బుక్స్ చదువుకోవడం, లేకపోతే టీవీ చూడడం, ఇలా చేసేదాన్ని అనమాట. సో చిన్నప్పుడు అంతా బులీ చేసేవారు అనమాట, నన్ను చాలా బులీ చేసేవారు. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉండే నేబర్స్, వాళ్ళంతా నన్ను చాలా అంటే అడ్వాంటేజ్ తీసుకోవడం, అక్కడక్కడ ముట్టుకోవడం. కొంతమంది ఫెమినిన్గా ఉంటాను కదా, సో అడ్వాంటేజ్ తీసుకోవడం, అక్కడ ముట్టుకోవడం, ఇక్కడ ముట్టుకోవడం, ఇబ్బందికరంగా అలా చేసేవాళ్ళు అనమాట. సో అదొకటి. ఆ చిన్నతనంలో మనకు అర్థం కాదు. సో ఒక స్టేజ్ వచ్చేసరికి అది ఎంత తీవ్రంగా అయిపోయిందంటే నేను ఒక 1 year వరకు నేను బయటికి రాలేదు ఇంటి బయట నుంచి. ఎందుకంటే నాకు 3 రకాలుగా బులీ జరిగింది. బాడీ షేమింగ్ ఒకటి, ఈ ట్రాన్స్ అన్న దాని ఒకటి, ఇలా రకరకాలుగా ఒక 3-4 రకాలుగా నాకు బులీ జరిగింది అనమాట బయట. సో ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తుంది సొసైటీ? అంత తప్పు నేనేం చేస్తాను? నేను లావుగా ఉండడం నా తప్ప? అది జెనెటిక్స్. నేను ట్రాన్స్ పుట్టడం అది నా తప్పు కాదు, అది నా చేతిలో అది అసలు పూర్తిగా నా చేతిలో లేని విషయం. సో ఎందుకింత వ్యతిరేకత, ఎందుకింత ద్వేషము, ఎందుకింత వివక్షణ పైన చూపిస్తుందని నేను చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాను 8th 9th క్లాస్ అప్పట్లో. సో అప్పటిదాకా మీరు షేర్ చేసుకోలేదా ఎవరితో షేర్ చేసుకున్నంత ధైర్యం లేదు. అంటే ఇంట్లో వాళ్ళతో కూడా, అమ్మతో కూడా లేదు, అంత ధైర్యం నాకు రాలేదు. మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కానీ, మిమ్మల్ని కామెంట్ చేసినప్పుడు, మిమ్మల్ని హేళన చేసినప్పుడు, మిమ్మల్ని ఎగతాళిగా చూసినప్పుడు, సో ఇవన్నీ చేసేటప్పుడు ఇంట్లో ఒక్కసారి కూడా మీరు ఇంట్లో వాళ్ళతో కంప్లైంట్ చేయడం చేయలేదు? నేను చేశాను, ఇంట్లో కంప్లైంట్ చేస్తాము. కానీ వాళ్ళు నువ్వు మొగాడివి కాదా, వాళ్ళకి ఎదురు సమాధానం ఇవ్వలేవా, మాకొచ్చి ఎందుకు చెప్తున్నావు? ఇంట్లో వాళ్ళు అంటారు, ఇంట్లో వాళ్ళు ఇలా, నువ్వు మాకొచ్చి చెప్తే మేమేం చేస్తాము, నువ్వు మొగాడివి కాదా, నువ్వు వాళ్ళని తిరిగి ఏం అనలేదా, నువ్వు తిరిగి కుట్టలేవా, ఇలా. అంటే ఒక మగాడు అంటే ఇలా ఉండాలి అన్న ఒక స్టెరియోటైప్స్ని నా మీద రుద్దారనమాట. మగాడంటే గంభీరంగా ఉండాలి, మగాడంటే తిరగాలి బయట, 10 మందిని కొట్టాలి. నేను మగానే కాదు, ఐ డోంట్ ఐడెంటిఫై మై సెల్ఫ్ యాజ్ అ సిస్ మ్యాన్ ఓన్లీ, బట్ వాళ్ళకి నేను మగాని వాళ్ళ దృష్టిలో. కానీ నేను కాదు కదా, నేను అది చెప్పలేకపోయాను ఫస్ట్. ఇంకా నాలో నేను కుమిలిపోవడం, ఇంట్లో
రూమ్లో వేసేసుకొని అసలు మార్నింగ్ టీవీ పెడితే నైట్ వరకు ఆ టీవీ అలాగే రన్ అయ్యేది. నేను కదలకపోయేదాన్ని టీవీ ముందు నుంచి. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను నేను ఒక 9th 8th టైంలో. అసలు ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు లేస్తున్నానో అంత తీవ్రత అయిపోయింది అనమాట బయట నాకు. స్కూల్లో ఎన్వైరన్మెంట్ కానీ చాలా టాక్సిక్ అయిపోయింది నాకు. బయటికి రావాలంటేనే చాలా భయపడ్డాను. సో ఫార్చునేట్లీ ఆ టైంలోనే ఈటీవీలో మన సత్యమేవ జయతే అని అమీర్ ఖాన్ గారు హిందీలో ఒక స్టార్ ప్లస్లో వస్తుంది అనమాట, అది హిందీలో. సో అదే ప్రోగ్రామ్ని ఈటీవీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి అదే పేరుతో వేశారనమాట. సో అందులో ఒక ఎపిసోడ్లో ట్రాన్స్ వాళ్ళ గురించి వచ్చిందనమాట. సో దెర్ ఇస్ దిస్ ట్రాన్స్ ఉమెన్ కాల్ గజల్. తను ఇప్పుడు బాలీవుడ్లో రైటర్ అనమాట, స్క్రిప్ట్ రైటింగ్ చేస్తారు. సో తన స్టోరీ ఇంకా 2-3 మెంబర్స్ స్టోరీస్ వచ్చాయన్నమాట ట్రాన్స్ వాళ్ళవి. నేను ఆ స్టోరీ చూసి ఏడ్చేసాను ఆ ఎపిసోడ్ చూసి. సో వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇస్ నాట్ రాంగ్. నేను ఏదైతే నా భావాలు, నా భావ వ్యక్తీకరణ తప్పు కాదు. నాలాంటి మనుషులు కూడా ఉన్నారు ఈ సొసైటీలో. కానీ సొసైటీ వాళ్ళపైన చాలా వివక్ష చూపిస్తుంది. సో దాన్ని మనం ఎదుర్కోవాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది ఆ ఎపిసోడ్ చూశాక. పూర్తి ఆ ఎపిసోడ్ చూశాక నేను మా మమ్మీ కూడా చూపించాను ఆ ఎపిసోడ్. అప్పుడు చెప్పలేదు, నేను ట్రాన్స్ నేను చెప్పలేదు, అని మా మమ్మీ కూడా చూపించాను అనమాట. అట్లాంటివి చూస్తున్నావు ఏంటి నువ్వు, పిచ్చా నీకేమైనా, ఇట్లా అనమాట. సో పూర్తిగా చాలా స్టిగ్మా ఉంటుంది ట్రాన్స్ వాళ్ళపైన. ఈవెన్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడడానికి కూడా చీచా అని అనుకుంటారు అనమాట ఇలా. సో అది అయిపోయింది. ఇంకా నన్ను నేను కొంచెం నాకు నేను కొంచెం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ 10th వరకు వచ్చాను. 10thలో కూడా సేమ్, నేను ఎక్కువ రాలేదు బయటికి. అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ నేను 10th పాస్ అయిపోయాను. 8.7 8.8 జీపీఏతో నేను పాస్ అయిపోయాను, అసలు 1 year స్కూల్కి వెళ్ళకుండా. సో అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్లో అండ్ ఇక్కడ కుకట్పల్లిలో ఇంకా అలా సాగుతూ వచ్చింది. ఇంకా కాలేజ్లో కూడా ఇదే సేమ్, నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు ఆడపిల్లలాగా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు చాలా ఫెమినిన్గా మాట్లాడుతున్నావు, ఎందుకు నీ వాయిస్ ఎందుకు అంత సున్నితంగా ఉంది, నువ్వెందుకు అంత తేడాగా మాట్లాడుతున్నావు ఎందుకు. అది ఒకసారి నేను నార్మల్గా ఇట్లా ప్రిన్సిపల్ బ్లాక్ దగ్గర కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నా అనమాట. సమ్ ర్యాండమ్ పర్సన్ వచ్చి నీది సేమ్ మా అక్క వాయిస్ లాగా ఉంది అని అన్నారనమాట. నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి అని కూడా నాకు అర్థం కాలేదు. సో ఇట్లాంటివన్నీ డైలీ బేసిస్లో రోజులో కనీసం ఒక 5-6 సార్లన్నా నా మొహం మీద అనేవాళ్ళు ఉంటారు. అందుకని కానీ నేను ఒక ఇంటర్మీడియట్కి వచ్చేసరికి చాలా బోల్డ్ అయ్యాను అనమాట. కొంచెం బయట తిరగడము, ఫ్రెండ్స్లో తిరగడం. వాళ్ళు నన్ను ఎక్కిరించినా సరే నేను వాళ్ళతో ఉండేదాన్ని. ఎందుకంటే కొంచెం వాళ్ళతో తిరగడం వల్ల నాకు కొంచెం బయట ప్రపంచం అంటే ఏంటో తెలిసిందనమాట. బస్సెస్లో తిరగడము ఇట్లా కొంచెం స్ట్రాంగ్ అయ్యాను అనమాట ఇంటర్మీడియట్ టైంలో. బంకులు కొట్టడం, క్లాసెస్ వినకుండా ఇన్ఛార్జ్ సైన్ ఫార్జరీ చేసి మేము క్లాసెస్ బంక్ చేసి సినిమాలకు షికార్లకు వెళ్ళేవాళ్ళం అనమాట. సో అలా తిరగడం వల్ల కొంచెం నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలిసింది. సరే ఇప్పుడు నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఐ థింక్ నేను ఎదుర్కోగలనేమో, అనుకున్నంత కష్టం కూడా ఏం కాదు ఈ లోకాన్ని ఎదుర్కోవడం అని ఆ టైంలో నాకు అనిపించింది అనమాట. సో నేను అట్లా కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. 70% ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. సో నేను అనుకున్నాను అంటే ఎట్లాగో నేను 10thలో అమ్మ వాళ్ళకి చెప్పేశాను. మీకు ఈ విషయం చెప్పలేదు, నేను 10thలో అమ్మ వాళ్ళకి చెప్పేశాను అన్నమాట. నేను ఇట్లా ట్రాన్స్, నేను జెండర్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ ముందు అప్పుడు చెప్పాను అనమాట. మమ్మీ నవ్వింది ఫస్ట్, ఏంటి నీకేమైనా పిచ్చా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు సడన్గా, ఎగ్జామ్స్ పెట్టుకొని నువ్వే ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి నీకు అని అనిందనమాట. నవ్వింది తను ఫస్ట్. దాట్ వాజ్ హర్ రియాక్షన్. సో నాకేం అర్థం కాలేదు ఎందుకు 10th క్లాస్లో నేను ట్రాన్స్జెండర్ అని చెప్పేసరికి అమ్మ నవ్వింది. నాకు అర్థం కాలేదు ఎందుకు నవ్వుతుంది అని నాకు అర్థం కాలేదు.
ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట పక్కన. మేము కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాం మా ఇంటి పైన, బిల్డింగ్ పైన. ఇప్పుడు మా అమ్మగారు వచ్చి ఇట్లా ఏమైనా టీ అట్లాంటివి తీసుకొచ్చి ఇస్తారు కదా, ఆ టైంలో చెప్పాను అనమాట, కూర్చో మమ్మీ నీతో మాట్లాడాలి, నీకు ఒక విషయం చెప్పాలని. చాలా ధైర్యం నేను ఒడిగట్టుకొని ఆ టైంలో నాకు అసలు తలకిందులు అయిపోతుంది, నాకు అసలు కింద పైన అంతా తలకిందులు అయిపోయింది. అసలు ఎట్లా చెప్పాలి అని చాలా సతమతం అయిపోయాను ఆ టైంలో. ఆయన కూడా ఒక కాన్ఫిడెన్స్గా చెప్పేశాను అనమాట, ఇట్లా నేను జెండర్ చేంజ్ అవుదాం అనుకుంటే. తను నవ్వింది, నేను వదిలేసాను ఆ టాపిక్ అక్కడికే. సో వీళ్ళు నన్ను సీరియస్గా తీసుకోవట్లేదు. మా మమ్మీ ఏమనిందంటే, నీకు మేబీ 10th ఎగ్జామ్స్ కదా, స్ట్రెస్ వల్ల నీకు అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయేమో, ఏం కాదులే, ఇది ఇట్స్ జస్ట్ అ ఫేస్, పోతుందిలే అన్నట్టు మాట్లాడింది అనమాట. అందరితో అదే కదా, పేరెంట్స్ది అంతే ఉంటుంది. మరి ఎవరైనా చెప్తే ఇట్లా మా ట్రాన్స్ వాళ్ళు లేకపోతే గే బైసెక్షువల్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి పేరెంట్స్కి చెప్పినప్పుడు ఇట్లానే ఉంటారు, ఇట్స్ జస్ట్ ఫేస్, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత పోతుందిలే, తీసుకెళ్తాం, నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాము, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాము, ఇట్లా ఉంటుంది అనమాట వాళ్ళ రియాక్షన్. సో నేను వదిలేస్తాను. ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను అప్పుడు ఇంటర్మీడియట్లో అనుకున్నాను ఇంకా నేను కాలేజ్ వెళ్ళాలని అనుకోలేదు. సో జనరల్గా మీరు కంబైన్డ్ స్టడీస్ చేసేటప్పుడు ఎక్కువగా మీరు అబ్బాయిలతో ఉండడానికి ఇష్టపడే వాళ్ళ, అమ్మాయిలతోనే ఉండేవాళ్ళ? అంటే ఇక ఇప్పుడు నాది బాయ్స్ సెక్షన్, అమ్మాయిలతో ఎక్కడ ఉంటాం, బాయ్స్ సెక్షన్లో బాయ్సే ఉంటారు కాబట్టి బాయ్స్తోనే ఉండాలి. వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళు ఇట్లా అడ్వాంటేజ్ తీసుకోవడము, అక్కడక్కడ ముట్టుకోవడము అట్లా చేసేవాళ్ళు అనమాట, ఇబ్బందికరంగా ప్రవర్తించేవాళ్ళు అట్లా. సో అంటే స్టడీ అంటే ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు ఇంటి దగ్గరే ఉన్నారా? ఎప్పటి వరకు ఉన్నారు మీ ఇంట్లో? నేను ఇంటి దగ్గర డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఉన్నాను. ఇంటర్ అయిపోయింది, 1 year జాబ్ చేశాను అనమాట, ఒక అకౌంటెన్సీ ఫామ్లో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. అంటే జిఎస్టీ వర్క్, ఇన్కమ్ ట్యాక్స్ వర్క్ అంతా ఉంటుంది. సో 6 months 7 months అక్కడ వర్క్ చేశాను. సో అప్పుడు ఆ టైంలో పీజీఆర్ఆర్ ఉంది కదా, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ కాలేజ్, అక్కడ బీబీఏ చేశాను అనమాట. సో ఆ టైంలో నా ఎగ్జామ్స్ వచ్చే టైంకి మా ఫ్రెండ్ ఒకరు మర్డర్ అయిందనమాట కుకట్పల్లిలో. సో అది నేను తీసుకోలేకపోయినా, హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో కొంచెం నేను డిస్టర్బ్ అయ్యి ఎగ్జామ్స్ రాయలేదన్నమాట ఆ టైంలో. సో మళ్ళీ నేను అది బీబీఏ క్విట్ చేసి నిజాం కాలేజ్లో అప్లై చేసుకున్నాను అనమాట. సో నాకు లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్ వచ్చిందనమాట నిజాం కాలేజ్లో, బీఏ సైకాలజీ ప్రోగ్రాంలో వచ్చింది. సో నేను అనుకున్నాను, నాకు సీట్ రాగానే నేను ఒకటి అనుకున్నాను అనమాట, అంటే ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తే సేమ్ ఇలాగే అవుతుంది, అందరూ నన్ను వెక్కిరిస్తారు, టీచర్స్ నన్ను ఏదో దయాన్ని చూసినట్టు చూస్తారు, ఏదో నేను ఒక అవుట్కాస్ట్ లాగా నన్ను ట్రీట్ చేస్తారని నేను అనుకున్నాను నా మనసుకి. ఓకే, నేను కాలేజ్కి వెళ్తే నా ఐడెంటిటీ ఏంటో నేను అందరికీ చెప్తాను, అందులో నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు నాతో మాట్లాడతారు, సైలెంట్గా ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటారు, కానీ నేను మాత్రం అసర్టివ్గా ఉండాలి, నా ఐడెంటిటీ ఏంటో అందరికీ చెప్పాలి. అప్పుడే కదా నాకు ఒక భయం పోతుంది, నేను ఎట్లాగో వాళ్ళకి తెలుసు నేనేంటో, ఇంకా నేను భయపడాల్సిన అవసరం ఏంటి అని అట్లా అనుకొని నేను వెళ్ళిన 1 weekకి ఎవరైతే నా క్లాస్మేట్స్ ఉంటారో వాళ్ళందరికీ చెప్పాను అనమాట, నేను ట్రాన్స్, ఇట్లా నేను ట్రాన్స్ ఉమెన్గా ఐడెంటిఫై చేసుకుంటున్నాను, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడకండి, మీకు ఏమైనా ప్రాబ్లం లేకపోతే నేను మీ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎట్లుంటారో నేను అట్లనే, సో నాకేం ప్రాబ్లం లేదు, అట్లా ఇట్లా అని చెప్పాను అన్నమాట. సో ఇంకా నాకు అంత పెద్ద వ్యతిరేకత ఏం రాలేదు కాలేజ్ తరఫున, నేను ఇట్లా డ్రెస్అప్ చేసుకొని వెళ్ళేదాన్ని అనమాట ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. జాబ్ చేశారన్నారు మధ్యలో ఇంటర్మీడియట్ తర్వాత. సో మీరు ఉద్యోగం చేస్తున్న టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే పెద్దగా ఏం ఫేస్ చేయలేదు, ఎందుకంటే వెళ్ళడం, అక్కడే ఆఫీస్లో కూర్చోవడం, కంప్యూటర్ ముందు వర్క్ చేయడం, అక్కడ ఏం పెద్దగా ఎవరేం పాయింట్ వచ్చి, ఎందుకంటే మా ఆఫీస్లో పెద్దగా ఏమంటారు పెద్దగా మెంబర్స్ ఉండేవాళ్ళు కాదు, ఓన్లీ 3, మా బాస్ 2 ఎగ్జిక్యూటివ్స్ ఉండేవాళ్ళం. ఓకే. సో అక్కడ ఏం పెద్ద ప్రాబ్లం అవ్వలేదు, అక్కడ నార్మల్, అక్కడ నేను ఆ జాబ్ లైఫ్ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అంటే వాళ్ళు సపోర్టివ్, అంటే నాకు హెల్ప్ చేయడం, అంటే నేను కొంచెం యంగ్ కదా వాళ్ళతో పోలిస్తే, అప్పుడు యంగ్ నేను చాలా 17 years 18 years ఉంటాయి నాకు. సో వాళ్ళతో పోలిస్తే నేను యంగ్ కాబట్టి నాకు కొంచెం బాగా చూసుకోవడం, నాకు అన్నీ ఏమైనా రాకపోయినా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం చాలా నేర్చుకున్నాను నేను ఆ టైంలో. ఓకే.
సో మీ మమ్మీ ఎప్పుడు ట్రస్ట్ చేసింది మీరు సో అండ్ సో అన్నప్పుడు? ట్రస్ట్ ఏం ఉండదు అసలు. అంటే కంప్లీట్ వీడియో ఇంకా అబ్బాయి కాదు నిజంగానే ఆ టైంలో 10th ఎప్పుడైతే చెప్పారో సో అదే వీడియో అని చెప్పేసి. నేను ఇప్పుడు నేను 60 సంవత్సరాలకు వచ్చినా మా అమ్మ నన్ను మగాడనే అనుకుంటుంది. ఆ పేరెంట్స్ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది. మా అమ్మనే కాదు, ప్రతి మదర్ ప్రతి ఫాదర్ నేను ఒక 60 సంవత్సరాలకు వచ్చినా వాళ్ళు నన్ను మగాడిగానే ట్రీట్ చేస్తారు. ఓకే. సో వాళ్ళది డైజెస్ట్ చేసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది వాళ్ళ ప్రాబ్లం కాదు, సొసైటీ ప్రాబ్లం. సొసైటీలో మమ్మల్ని వెలేసినట్టు ఒక ఆస్ట్రసైజ్డ్ చేస్తారు ట్రాన్స్ వాళ్ళని. అంటే మమ్మల్ని ఏదో జరిపేస్తారు, సొసైటీలో నుంచి తోసేస్తారు అనమాట. సో అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉంటుంది ఎప్పటికీ. ఏం ఫేస్ చేయాల్సి వస్తుందో, పరువు నష్టం, అందరూ ఎత్తిపోడుస్తూ మాటలతో అంటారు, ఇలా ఇదే ఉంటుంది ఎప్పటికీ. వాళ్ళు అది డైజెస్ట్ చేసుకోలేరు. ఇంకా నేను ఒక 60 ఇయర్స్కి వచ్చినా కూడా నేను పూర్తిగా అమ్మాయిని అయిపోయి నేను ఒక 60 ఇయర్స్ ఏజ్కి వచ్చినా కూడా, అంటే ఫిజికల్గా చెప్తున్నా, నా ఫిజికల్ ఫీచర్స్ నేను పూర్తిగా ఒక చూడ్డానికి అచ్చం అమ్మాయిలో కనిపించినా నన్ను అబ్బాయిగానే ట్రీట్ చేస్తారు. ఓకే. సో అది మారాలి, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి మమ్మల్ని. సో ఏ టైంలో తెలిసింది మరి మీరు కంప్లీట్గా ట్రాన్స్జెండర్ అని? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఇట్లా ప్రైడ్ అయిందనమాట. హైదరాబాద్లో ప్రైడ్ అవుతుంది, LGBTQI కమ్యూనిటీకి సంబంధించిన ప్రైడ్ అవుతుంది అనమాట. సో నేను ఫస్ట్ టైం అప్పుడు నేను బయటికి డ్రెస్అప్ చేసుకొని వెళ్ళాను అనమాట. మా ఫ్రెండ్ ఒకళ్ళు నా వెంట వచ్చారు, నిష్కల అని, నా సీనియర్ అనమాట. తను నన్ను అకంపెనీ చేశారనమాట అక్కడ. తను ఫీమేలా? తను ఫీమేల్. తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు ఫీమేల్సే. బాయ్స్ ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు ఫ్రెండ్స్ అంతే నా కాలేజ్లో. సో అలా అప్పుడు నేను డ్రెస్అప్ చేసుకొని వెళ్ళినప్పుడు ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అవన్నీ పెడతాం కదా, అలా తెలిసిందనమాట అమ్మకి. సో అలా అప్పుడప్పుడు నేను దొంగతనంగా లేడీస్ బట్టలన్నీ బ్యాగ్లో వేసుకొని కాలేజ్కి వెళ్ళినప్పుడు చూసేస్తారు కదా, ఎంతైనా దొరికిపోతాం, ఎన్ని రోజులని దాగుతుంది, నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సి. ఎంతమంది మీరు? నేను, అక్క, చెల్లి. సో మీ సిస్టర్తో ఎప్పుడు షేర్ చేసుకోలేదు? ఎందుకంటే జనరల్గా పేరెంట్స్ కంటే అక్క చెల్లితోనే కొంచెం చనువుగా ఉంటాం కాబట్టి మనం ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడానికి అంటే ముందు ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తాం కాబట్టి ఎప్పుడు మీరు అక్క చెల్లితో చెప్పుకోలేదు? 10th టైంలోనే మమ్మీకి చెప్పిన తర్వాత నేను అక్కతో చెప్పాను అనమాట. ఆ టైం నుంచే వాళ్ళు ఇంకా అప్పుడు అంతా అర్థం చేసుకునే స్టేజ్లో లేరు, అప్పటికి వాళ్ళు చిన్న ఏజే కదా. సో వాళ్ళ డ్రెస్లు వేసుకుంటుండేనా మీరు? అంటే చూసి అమ్మకి చూడు ఎలా చేస్తున్నాడో అన్నట్టు కంప్లైంట్ చేయడం మమ్మీకి, చూడి ఈయన ఇట్లా లేడీస్ లాగా ప్రవర్తిస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు అని కంప్లైంట్ చేశారు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఆ టైంలో. వాళ్ళు చదువుకుంటున్నారు, అంటే వాళ్ళు చదువు సాగుతున్న క్రమంలో నేను వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని కొన్ని ఇలా మెల్లిమెల్లిగా ఇట్లా వాళ్ళకి అన్నీ అంటే ఒకటేసారి కాకుండా మెల్లిమెల్లిగా చెప్పేదాన్ని అనమాట. సో ఇప్పుడైతే వాళ్ళు ఐ బిలీవ్ ఒక 90%, 92% అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నా పరంగా నాకు తెలియదు ఇంకా. ఓకే. సో కంప్లీట్గా ఇంటి నుంచి బయటకి ఎప్పుడు వచ్చేసారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఏ ఇయర్లోది? 2020 జనవరి. రీసెంట్గానే? నాకు డేట్ కూడా గుర్తుంది, జనవరి, కరెక్ట్ న్యూ ఇయర్ రోజే, జనవరి 1st, 2020. సో బిఫోర్ దట్ మీకు అంటే ట్రాన్స్జెండర్స్లో ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయాలు ఉండేనా? కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇట్లా క్వియర్ కార్నివల్స్కి, అంటే ఇట్లా ప్రైడ్కి అట్లా వెళ్ళినప్పుడు 2-3, నీతు మ్యామ్, వైజయంతి మ్యామ్. సో వీళ్ళతో మీరు ఏమైనా షేర్ చేసుకున్నారా? నా ప్రాబ్లం ఇది అని చెప్పేసి. కొన్ని రోజులు ఉన్నాను, తెలుసుకున్నాను, నన్ను నేను ఇంకా బాగా తెలుసుకున్నాను. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. వైజయంతి మ్యామ్ గారితో నేను తన ఇంట్లో వాళ్ళు నాకు 2-3 months షెల్టర్ ఇచ్చారనమాట. సో నేర్పించడము, తను చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, స్పీకర్ లాగా చాలా వెళ్తారు తను. సో తను దగ్గర చాలా నేర్చుకున్నాను. చెప్పాలంటే ట్రాన్స్ కమ్యూనిటీలో నా మెంటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఫైన్. యా, మీరు ఒక్కసారిగా ట్రాన్స్జెండర్గా మీరు చేంజ్ అయిపోయాక సో సొసైటీలో
మీరు అసలు ఏం చూశారు నిజంగా? మరి ఇంత అనుభవిస్తున్నారు సొసైటీలో ట్రాన్స్జెండర్స్, సో దీన్ని రేపటికి మీరు ఏమైనా మార్పు తీసుకురావాలనే ప్రయత్నం ఎప్పుడైనా ప్రయత్నించారా? ఎందుకు సొసైటీ ఇంకా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, మేము ఇంకేం చేస్తే సొసైటీకి మీకు కనెక్ట్ అయ్యేలా మేము ఎలా ఉంటాం, మిగతా మేల్ ఫీమేల్స్ మమ్మల్ని కూడా ఎలా దగ్గర తీసుకుంటారు, ఈ ఆలోచనలు ఎప్పుడైనా వచ్చాయా మీకు? ప్రతి క్షణం వస్తూనే ఉంటాయి ఇవి ఆలోచనలు. సో మార్పు కోసం ఏమైనా ప్రయత్నం అనేది చేశారా మీరు? మార్పు అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని అనుకుంటే సరిపోదు. మార్పు ఒక 10 మంది, ఒక 20 మంది, ఇప్పుడు ఎంతో మంది వర్క్ చేస్తున్నారు దీని మీద మన ఇండియాలోనే. సో మార్పు అనేది వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే చిన్న చిన్న స్టెప్స్ వేయాలి. చిన్న చిన్న స్టెప్స్ మనం అసలు ఏమవుతుందిలే అని మనం ఊరుకుంటే ఇంకా అది ఎప్పటికీ మారదు. చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ వెళ్ళాలి, ఇంకా మార్పు ఆటోమేటిక్గా దానంతలాగే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హిజా కమ్యూనిటీ ఏదైతే ఉందో ట్రాన్స్ వాళ్ళని అదే దృక్పథంతోనే చూస్తున్నారు. వీళ్ళు బెగ్గింగే చేస్తారు, సెక్స్ వర్కే చేస్తారు, ఇంకా దానికి తప్పదే దేనికి పనికిరారు అన్నట్టు చూస్తున్నారు. మా వాళ్ళలో కూడా ఎంతోమంది బాగా సిస్ మ్యాన్ సిస్ ఉమెన్ కన్నా కూడా బాగా చదువుకున్న ట్రాన్స్ వాళ్ళు ఉన్నారు. త్రినేత్ర వాళ్ళ ఫస్ట్ ట్రాన్స్జెండర్ డాక్టర్ ఉంది మన దగ్గర. నేను ఇందాక చెప్పాను గజల్ గారు ఉన్నారు బాలీవుడ్లో, తను స్క్రిప్ట్ రైటర్. ఇంకా ప్రీతికా యాష్ని, తను ఎస్ఐ తమిళ్ చెన్నైలో. అండ్ మోడల్స్ ఉన్నారు, ఎంతోమంది మోడల్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. అలా అంటే టాలెంట్కి ఒక జెండర్, మగాడా ఆడదా ట్రాన్సా అన్న వివక్ష టాలెంట్కి ఉండదు. టాలెంట్ అందరికీ ఉంటుంది. సపోర్ట్, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడం, ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా ఎదుగుతారు. అండ్ ఇంకోటి రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఫైన్. అండ్ ఇంకొకటి లైక్ ఇప్పుడు మీరున్నారు, మీ లైఫ్లో మీరు బాగా దుఃఖంతో కుమిలిపోయిన రోజులేంటి? ఒక రోజులు కానివ్వండి, ఒక 3 సంఘటనలు నాతో షేర్ చేసుకోండి. చాలా కష్టం, ఎందుకంటే చాలా ఎనార్మస్ ఉన్నాయి అసలు. అట్లాంటివి చాలా పీక్లో బాధపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ గుర్తొస్తే ఇప్పటికే ఏడిపే వస్తుంది మనకి. మన జీవితంలో మనం ఎదుర్కొన్న సంఘటనలు ఒక్కసారి గుర్తొచ్చినా మనం అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం అది తట్టుకోలేక ఏడ్చేస్తాం. సో అలాంటి దుఃఖకరమైన మిమ్మల్ని అంటే అంతగా ఏడిపించిన రోజులు ఏంటి? అంటే 10th ఉన్నప్పుడు ఫ్రెండ్స్ స్కూల్లో ఏడిపించడం, అండ్ ఏదైనా ఫంక్షన్ ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు రిలేటివ్స్ ఏదో వింతగా నన్ను చూసి ఎట్లా చేస్తున్నాడు అని చోలలో గుసగుసలు ఆడుకోవడం. బస్లో వెళ్తుంటే ఒకసారి ఏమైందంటే, నేను బస్లో వెళ్తున్నాను అనమాట. బస్లో ఎక్కువ క్రౌడ్ లేదు. సో వాళ్ళకి ఎలా తెలిసిపోతుందో నాకు అర్థం కాదు. నేను కొంచెం ఫెమినైన్గా ఉంటాను కదా. సో నేను కూర్చున్నాను అనమాట సీట్లో. అయితే కండక్టర్ నా పక్కన వచ్చి కూర్చొని ఇట్లా అసభ్యకరంగా నా థైస్ మధ్యలో చేయి పెట్టడానికి ట్రై చేయడం, ఇట్లా చేసిన అనమాట. నా భయం అయిపోయింది. నేను కోపంగా చూసాను అనమాట. ఒక 2 minutes అట్లా కోపంగా చూస్తే తను లేచి వెళ్ళిపోయాడు. సో ఇట్లా వాళ్ళకంతా ధైర్యం ఇట్లాంటి పనులు చేయడానికి. సో అదే అంటే వాళ్ళు ట్రాన్స్ వాళ్ళని అప్రోచబుల్ అనుకుంటారు చూడగానే. ట్రాన్స్ కదా, ఓకే, ఏం చేసినా ఓకే, చూడగానే ఓకే అప్రోచబుల్గా అనిపిస్తారు. అట్లా వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళకి అట్లా చేయడం, వాళ్ళతో అలా మనం ప్రవర్తిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారో అని ఏం ఆలోచించరు. చూడగానే ట్రాన్స్ అంటే అప్రోచబుల్, ఇదే ఉంటుంది వాళ్ళకి. సో ఇట్లా చాలా జరిగాయి. ఇట్లా ఏంటి, మా సొంత ఫ్యామిలీలోని మా రిలేటివ్స్ నన్ను సెక్షువల్గా అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా సొంత రిలేటివ్స్లో. ఓకే, అట్లా మరి ఆ సిచ్యువేషన్ని నిజంగా మీరు అంటే ఇప్పుడు ఇంతకు మా ఫ్యామిలీలో ఒకరు నా మీద అలా చేయబోయారని చెప్పారు. చేయబోయారు కాదు, చేశారు ఎన్నోసార్లు. చేసారు ఎన్నోసార్లు, అది కూడా నాట్ 1 time 2 times, మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనం చిన్నగా ఉంటాం కాబట్టి మనకు అర్థం కాదు అదేంటో. మనకి ఏదో ఆశ చూపెట్టి చాక్లెటో బిస్కెటో అని ఆశ చూపెట్టి
వాళ్ళ పైశాచిక ఆనందాన్ని మన పైన తీర్చుకుంటారు అనమాట. ఇది స్కూలింగ్ స్టేజ్లో. స్కూలింగ్ స్టేజ్లో. ఓకే. సో ఆ టైంలో మీకు ఏం తెలుసు? థర్డ్ ఎల్కేజీ టైం ఆ టైంలో కూడా. అవునా? సో ట్రాన్స్ కిడ్స్కి దిస్ ఈస్ వెరీ నార్మల్. స్టిల్ ఇప్పటిదాకా వినలేదు, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం. దిస్ ఈస్ వెరీ నార్మల్. మీరు ఎవరినైనా అడగండి, ట్రాన్స్ కిడ్స్కి ఇలా జరగడం చాలా ఇది ఒక నార్మల్. మీరు ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. సో ఎల్కేజీ చాలా చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి సెక్షువల్గా, బికాస్ వాళ్ళు ఫెమినైన్గా ఉంటారు, సో అడ్వాంటేజ్ తీసుకుంటారు అనమాట. రిలేటివ్సే, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, రిలేటివ్సే అడ్వాంటేజ్ తీసుకుంటారు. అట్లా నా పైన జరిగింది. అట్లా 10th దాకా మీకు జరుగుతూ వచ్చింది? 7th 8th వరకు జరిగింది. 7th 8th వరకు జరిగింది. తర్వాత నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు అర్థమైపోతుంది అదేంటో, ఇది రాంగ్, దిస్ ఇస్ నాట్ రైట్ అని మనకు అర్థమైపోతుంది. సో మనం కొంచెం దూరంగా ఉండడం ప్రయత్నిస్తాం. అలా 9th 8th వరకు జరిగింది. జనరల్గా అంటే సొసైటీలో మేల్ ఫీమేల్స్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చిన్న పిల్లల మీద కూడా చాలా అత్యాచారాలు జరిగాయి. మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం. అలాంటి వాళ్ళని కొట్టి చంపారు, ఇంకా శిక్షిస్తున్నారు. ఆల్రెడీ అంటే సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మరి మీ విషయంలో అంటే చిన్నతనంలో ఇలా జరిగితే రేపటికి అంటే వీళ్ళకు అంటే ఆ టైంలో అంటే మీ ఆ పర్సన్స్ని ఇప్పుడు సొసైటీలో నిజంగా చిన్న పసికందుల్ని తీసుకెళ్ళి ఎట్లయితే అత్యాచారం చేసి చంపబడుతున్నారో, అత్యాచారం చేసి వదిలేస్తున్నారో, అలాంటి వాళ్ళకైతే సొసైటీ అంటే మన గవర్నమెంట్ అనేది శిక్ష వేస్తుంది, వాళ్ళని ఉరి తీయడం జరుగుతుంది, లేకుంటే జీవిత ఖైదీగా మార్చబడుతున్నారు. సో ఒక శిక్ష కూడా అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు జైల్లో శిక్షణ కూడా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. మరి మీ విషయంలో ఇలా చేస్తే శిక్షించడం అనేది ఉండదా ఏంటి? ఎక్కడున్నాయి లాస్? ట్రాన్స్ వాళ్ళకి లాస్ ఉన్నా కూడా అవి కట్టుదిట్టంగా ఎక్కడున్నాయి? ఇప్పుడు మొన్న వచ్చింది ఇప్పుడు మీకు ఎల్కేజీలనే మిమ్మల్ని అలా చేశారు అంటున్నారు. అంటే ఒక అప్పుడు మీరు పసికందు, ఆ టైంలో మిమ్మల్ని మీ మీద అత్యాచారం చేయడం అనేది అసలు వినడానికి నాకు ఒక రకంగా అనిపిస్తుంది. దీనికి చాలా అలవాటు పడిపోయి ఉంటాం మేము. ఎందుకంటే ఇది 1 సారో 2 సార్లు జరగదు మా పైన. చిన్న ఏజ్ నుంచే డిస్క్రిమినేషన్ చూస్తాం మేము. సో వీటన్నిటికీ చాలా అలవాటు పడిపోయి ఉంటారు. మీరు ఎవరైనా అడగండి ట్రాన్స్ ఇలా జరిగినప్పుడు మీ పేరెంట్స్తో చెప్పడం, మీ పేరెంట్స్ ధైర్యం ఎక్కడ ఉంటుంది? చూడలేవు. ఎక్కడ ఉంటుంది అంత ధైర్యం? ఎప్పుడు మీ పేరెంట్స్ చూసారా? లేదు, చూసేంత ఎగ్జిబిషన్స్గా చేయరు కదా. డోర్లు మూసుకొని చేస్తారు. అరవాలన్నా కూడా మనకి వాళ్ళు బలంగా ఉంటారు, పెద్దగా ఉంటారు, మనం ఇంత ఉంటాము. వాళ్ళు ఏమైనా చేస్తే అంత ధైర్యం సరిపోదు పేరెంట్స్కి ఎందుకంటే ఎవరో బయటి వ్యక్తి చేస్తే చెప్పొచ్చు పేరెంట్స్కి. ఇంట్లోనే నేను ఏ మనుషుల మధ్య అయితే తిని పెరిగి ఉన్నానో ఆ మనుషుల మధ్యలో నాకు అలా జరిగిందంటే నేను ఒకటి ఇప్పుడు అంటే అన్నిసార్లు మీరు చేయబడ్డారని చెప్తున్నారు. సో ఇప్పుడైతే వాళ్ళతో మీకు కాంటాక్ట్స్ కానీ రిలేషన్ కానీ మాట్లాడుకోవడం ఈ పని ఉన్నాయా? అసలు ఓకే. అంటే బేసికల్గా ఇప్పుడు మీ రిలేటివ్ అని చెప్తున్నారు, మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అంటారు. అంటే దాంట్లో కూడా వావి వరుసలు లేకుండా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు ఏంటని? అంతే అనుకోవాలి. ఇంకా మీరు నాకు తెలిసి ఈ వీడియో చూస్తే వాళ్ళకు ఇప్పుడన్నా కనీసము అదే వాళ్ళ మృగాల అట్లాంటి మనుషులు కొంతమంది మృగాలు ఉంటారు అనమాట. వాళ్ళ పైశాచిక ఆనందం కోసం ఇట్లా చిన్న పిల్లల్ని ఇట్లా వాళ్ళ మృగత్వాన్ని మన పైన రుద్దుతారు అలా. సో వరుస వావి కూడా అవన్నీ చూడాలి ఆ టైంలో. సో మీకు సంబంధించిన రిలేటివ్సే మీ వాళ్ళే. సో అట్లా ఎన్నిసార్లు చేయబడ్డారు? ఒక అరౌండ్ 20 times. 20 times 7th క్లాస్ వరకు. ఓకే. ఒకే పర్సనా లేకుంటే? ఒకటే పర్సన్. నేను పేరైతే అడగను. సో ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో మనకు తెలియదు. కనీసం ఈ ఇంటర్వ్యూ చూసారు కానీ కొంచెం చేంజ్ ఓవర్ అన్న వస్తుందో అని. కనీసం మానవత కొంచెం ఆ దృక్పథం ఉంటే ఆ మనిషి మారుతాడేమో. యా. సో ఇప్పుడు అంటే అంటే మీరు ట్రాన్స్జెండర్గా పూర్తిగా మారిపోయిన తర్వాత కంప్లీట్గా మీరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మీరు మీ సొసైటీకి, ఇప్పుడు మీ ట్రాన్స్జెండర్ సొసైటీకి సంబంధించిన వాళ్ళతో మీరు ఉంటున్నారు కాబట్టి లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది మీకు? లైఫ్
ఎలా ఉంది అంటే అప్పుడంటే 4 గోడల మధ్యలో ఎవరితో చెప్పుకోలేక కుమిలి ఇప్పుడు ఏడ్చిన కొంచెం, రోజులు ఉన్నాయని చూడండి. అంటే ఎవరితో షేర్ చేసుకోలేము, చెప్పి ఎడవలేము, చెప్పి సంతోషపడలేము. సో అలాంటి పరిస్థితి. సో ఇప్పుడంటే మీకు ఏది వచ్చినా కూడా మీ తోటి వారు కూడా అదే కాబట్టి సో యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ ఫర్ విత్ దెమ్. సో ఇప్పుడు నాకు తెలిసి మీరు హ్యాపీగా ఉన్నారనుకుంటా. ఎస్ ఐఎమ్ హ్యాపీ. అండ్ అంటే మనలాంటి మనుషులే, మన సేమ్ ఐడియాస్ షేర్ చేసుకునే మనుషులే కాబట్టి మనకేం పెద్ద ఇబ్బంది ఉండదు. కొంచెం బోల్డ్ అవుతాం, కొంచెం స్ట్రాంగ్ అవుతాం, కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సొసైటీని ఫేస్ చేయడానికి. కొంచెం కాన్ఫిడెన్స్, కొంచెం బోల్డ్నెస్ వస్తుంది అనమాట. సో అదే హిజ్రా కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల వచ్చే కేవలం ఒక అడ్వాంటేజ్ అదే. ఆఫ్టర్ కమింగ్ టు హిజ్రా కమ్యూనిటీ, సో మిమ్మల్ని ఎలా వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, సో ఏమేమి చెప్తారు అసలు మీకు? అంత ప్రాపర్గా ఏం జరగదు. ఒక హిజ్రా అంటే మీరు అంటే ఒక్కసారి మన కమ్యూనిటీకి వచ్చినాక మీరు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, సో ఇలా ఉంటేనే అంటే సొసైటీలో మనకు కనీసం అంటే ఒక ముందు చూపు అనేది ఉంటుంది, మనల్ని కూడా చూస్తారు చులకన. అంటే ఇలాంటి కౌన్సిలింగ్స్ కానీ ఇలాంటి మాటలను చెప్తారా? మీ గురువులు ఉంటారు కదా ఇప్పుడు. అంటే చెప్తారు, అంటే ఇలా ఉండాలి, కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. రూల్స్ అండ్ బికాస్ హిజ్రా కమ్యూనిటీ అనేది మీకు సడన్ లిమిట్స్ అని ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే హిజ్రా కమ్యూనిటీ అనేది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వస్తున్న ఒక ట్రెడిషనల్ కమ్యూనిటీ. కస్టమ్స్, కొన్ని రీతులు, పద్ధతులు అనేవి ఉంటాయి అన్నమాట. విదిన్ ద కమ్యూనిటీ ఉంటాయి. సో ఇక్కడ మీకు తెలిసిందే అన్నమాట, కేవలం 2 లైవ్లీహుడ్స్ ఉంటాయి, బెగ్గింగ్ అండ్ సెక్స్ వర్క్. అది ఇంకోటి మా దాంట్లో కూడా చాలా ఏంటి అంటే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని అట్లా సేమ్ అట్లా ఒక ట్రెడిషనల్గా ఉంటాయి అన్నమాట. అవి ఎట్లా అంటే ఇప్పుడు కమ్యూనిటీలో ఒక పర్సన్ ఎమాస్కులేషన్, అంటే ఒక పర్సన్కి సర్జరీ అయిన తర్వాత వాళ్ళని చూసుకునే విధానం, పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఉంటాయి మాకు కూడా. సో ఒక రూల్స్ రెగ్యులేషన్స్తోనే మేము వెళ్తాం. సో మరి మీరు అంటే కంప్లీట్గా ఇటు వచ్చినాక మీరు సర్జరీలు, ఈ ఆపరేషన్స్ ఇవేమైనా చేసుకున్నారా అసలు ఏంటి? లేదు, ఇప్పటి వరకు అయితే నేను సర్జరీకి వెళ్ళలేదు, కానీ నేను హార్మోన్ థెరపీ తీసుకుంటున్నాను. అంటే భవిష్యత్తులో చేసుకోబోయే ఛాన్సెస్ ఉన్నాయా మీకు? ఉన్నాయి, చేసుకుంటారు. ఎందుకంటే సర్జరీ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. దానికి మనం మెంటల్గా, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఆ తర్వాత మనం సర్జరీకి వెళ్ళాలి. అంటే నేను చాలాసార్లు అంటే చాలా ఇంటర్వ్యూస్లో కూడా నాతో అంటే ట్రాన్స్జెండర్స్ చెప్పారు, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ ఇంకోటి అది కూడా ఫినాన్షియల్గా కూడా దానికి చాలా ఖర్చు అవుతుంది. సో చాలా కాంప్లికేటెడ్ అండి, అది అందరు చేసుకోలేరు, అంటే కొంచెం ఎకనామికల్గా చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. ఖర్చు సర్జరీకి అవుతుంది, మళ్ళీ సర్జరీ అయిన తర్వాత కూడా మెడిసిన్స్కి, మన హెల్త్ పరంగా కూడా ఖర్చు అవుతుంది. సో అదే మనం సర్జరీకి వెళ్ళాలంటే మనం మెంటల్గా, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో అప్పుడే మనం సర్జరీకి ప్రస్తుతానికి అయితే నేను హార్మోన్ థెరపీ తీసుకుంటున్నాను. అంటే సో దీనివల్ల యూజ్ అంటే హార్మోన్ థెరపీ వల్ల అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ట్రాన్స్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు నాకు మేల్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటిని ఫీమేల్ ఫీచర్ అంటే చూడ్డానికి రూపం కొంచెం ఆడ రూపం రావడానికని తీసుకుంటారనమాట ఫీమేల్ హార్మోన్. సో అది అంటే నార్మల్గా అంటే ఎంత ఎఫోర్ట్ చేయాలి మీరు దాని ఖర్చు? దీనికి పెద్దగా ఏం ఖర్చు అవ్వదు, నార్మల్గా అరౌండ్ 2000 అంతే. దానికి అంటే టాబ్లెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? టాబ్లెట్స్ వాడాలి, ఇంజెక్షన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, ఇట్లా స్ట్రిప్స్ లాగా ఉంటాయి, పట్టీ లాగా ఉంటాయి. కానీ మన హైదరాబాద్, ఇండియాలో అయితే ఇంజెక్షన్. సో అంటే నార్మల్గా ట్రాన్స్జెండర్స్కి లైక్ ఈ ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు మీరు అన్న థెరపీస్ కానీ దీనికి అంటే స్పెషలైజేషన్ డాక్టర్స్ ఏమైనా ఉంటారా? కామన్ డాక్టర్స్ అయినా అసలు ఏంటి అంటే మేమే వెళ్ళి చెప్పాలన్నమాట వాళ్ళకి, ఇట్లా చేస్తారు, మీరు కూడా స్టార్ట్ పెట్టండి అని మేము వాళ్ళని కౌన్సిల్ చేయాలి. వాళ్ళకి ఏం తెలీదు, అయ్యో నేను ఎప్పుడు వినలేదు మేడం, నాకు తెలియదు మేడం, నేను చేయలేను మేడం, అట్లా నేను యశోదకి వెళ్ళాను అనమాట రీసెంట్గా. యశోద హాస్పిటల్ ఉంది కదా మన, నేను స్టార్ట్ చేసి 1 month అవుతుంది అనమాట హార్మోన్ థెరపీ. సో నేను ఇట్లా జెండర్ డిస్పోజర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది అనమాట. మనం హార్మోన్ థెరపీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన మనకి పర్మిషన్ ఇవ్వాలి, తిను నిజంగానే ట్రాన్సా
లేకపోతే ఏమైనా మెంటల్ ప్రాబ్లం ఉండి ఇలా ఇది చాలా కొన్ని ఇవి చాలా అంటే వినడానికి మాకు ఎస్పెషలీ ఇవి చాలా ఇబ్బందికరమైన విషయాలు అనమాట. సో మాకు మేము ఏదైనా స్టార్ట్ చేయాలంటే కూడా ఒక పర్మిషన్ కావాలి. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, తన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. జెండర్ డిస్ఫోరియర్ సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది అనమాట. షీఈస్ ట్రాన్స్, తిను ఇలా అనుకుంటుంది, సో తిను హార్మోన్ థెరపీకి వెళ్ళొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ సర్జరీ ఆల్సో యూ నీడ్ టు టేక్ ద సర్టిఫికేట్ తీసుకోవాలి కంపల్సరీ ఫ్రమ్ సైకాట్రిస్ట్. సర్టిఫికేట్ లేకుండా వెళ్తే అది ఇల్లీగల్. ఓకే, దానికి మా పైనే అది రివర్స్ అయిపోతుంది మా పైనే ఒక టైం వచ్చేసరికి. అన్ఫార్చునేట్లీ అలా ఉంది, అలా ఉండకూడదు. ఎందుకంటే ఒక మనిషి తనని తాను నేను ట్రాన్స్ అని చెప్తున్నప్పుడు, అసెట్ చేస్తున్నప్పుడు మనం అది వినాలి, మనం అది వినే ప్రయత్నం చేయాలి. అన్ఫార్చునేట్లీ అలా లేదు సొసైటీలో. డౌట్స్ ఎంతసేపు వాళ్ళ మైండ్లో సస్పిషన్ ఎక్కువ ఉంటుంది అనమాట మా పైన. సో అది అన్ఫార్చునేట్లీ అలా ఉంది. సో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి జెండర్ డిస్ఫోరియర్ సర్టిఫికేట్ తీసుకొని హార్మోన్ థెరపీకి నేను వెళ్ళాను. ఇట్లా వెతికాను అనమాట, ఎవరైనా ఉన్నారా, హార్మోన్స్ ఎండోక్రైనాలజిస్ట్ ఇస్తారనమాట. ఇట్లా ఎవరైనా ఉన్నారా చేసే వాళ్ళంటే పెద్దగా ఏం దొరకలేదు. సో నేను అనుకున్నాను యశోద హాస్పిటల్ రెప్యూటెడ్ హాస్పిటల్ కదా, ఉండొచ్చేమో అని. మేబీ అక్కడికి వెళ్తే తను అన్నారు, లేదు మ్యామ్ నేను చేయలేను అని. నాకు ఆయన ఫీజు కూడా పాపం ఇచ్చేసారనమాట రిటర్న్. లేదు మేడం నేను ట్రై కూడా చేయాలనుకోవట్లేదు, మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మా రెప్యుటేషన్ పాడవుతుంది అని చెప్పి సర్టెన్ నెంబర్స్ ఇచ్చారనమాట నాకు డాక్టర్స్ ఎవరో చేసేవాళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పి నెంబర్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు నేను కేరళలో కొచ్చిన్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఎండోక్రైనాలజిస్ట్, తన దగ్గర నేను ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటున్నాను. ఫైన్, ఓకే. ఈ సర్జరీ విషయానికి వస్తాయి అంటే దీంట్లో కూడా టైప్స్ ఉంటాయా? అంటే ఏమైనా చార్జెస్ అంటే ఇప్పుడు జనరల్గా ఏమైనా ఒక ఆపరేషన్ చేసుకోవాలంటే సో ఇన్ని లక్షలు అవుతుంది, ఇన్ని వేలు అవుతుంది, తక్కువలో కూడా చేసే డాక్టర్స్ ఉంటారా? తక్కువ చేసే ఆపరేషన్స్ కూడా ఉంటాయా? ఒకవేళ తక్కువలో చేసే సర్జరీస్ కానీ దానివల్ల అంటే అంటే మీకు అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సో ఎక్కువ ప్రైస్తో చేసుకున్నప్పుడు అది అంటే యూజ్ ఏంటి, తక్కువతో చేసుకుంటే యూజ్ ఏంటని? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు ఒక బిర్యానీ ఉంది, ప్లేట్ బిర్యానీ. నార్మల్ మన ఇంటి దగ్గర టిఫిన్ సెంటర్ కర్రీ పాయింట్ సెంటర్లో కొనుక్కుంటే 80 or 90 ఉంటుంది. మంచి హోటల్ రెస్టారెంట్లో అయితే 200-300 ఉంటుంది. మంచి 5-star హోటల్లో అయితే 1000-1500 రేంజ్లో కూడా ఉంటాయి. సో అట్లనే ఏదో ఒక ప్రోడక్ట్ ఉన్నప్పుడు దాని క్వాలిటీ చేంజ్ అవ్వచ్చు, దాని క్వాంటిటీ చేంజ్ అవ్వచ్చు, దాని ప్రైస్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. కానీ పేరు ఒకటే బిర్యానీ. సో దాని క్వాంటిటీలో చేంజెస్ ఉండొచ్చు, దాని క్వాలిటీలో చేంజెస్ ఉండొచ్చు, ప్రైజెస్లో కూడా వేరియేషన్స్. అట్లనే సర్జరీస్లో కూడా ఉన్నాయి. మా సర్జరీలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి, ప్రైస్ పరంగా, ప్లేస్ పరంగా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా హిజ్రా వాళ్ళు అయితే నార్మల్ ఇమాస్క్యులేషన్ చేసుకుంటారనమాట. అంటే జస్ట్ ఇట్స్ కట్ అంతే, అది జస్ట్ కట్ చేసేస్తారు ఆ పార్ట్, దాని ఇమాస్క్యులేషన్ అంటారు. ట్రెడిషనల్గా అట్లా చేస్తారనమాట. ఎందుకంటే అప్పట్లో ఇట్లాంటివన్నీ ఎస్ఆర్ఎస్ అవన్నీ అప్పట్లో లేవు కదా. అవును, పాతకాలంలో ఎక్కడ ఉండే ఎస్ఆర్ఎస్. ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ పెరిగి ఈ జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ ఏదైతే వెజైనోప్లాస్టీ అంటారు, అంటే సేమ్ ఒక ఫీమేల్కి ఆర్గన్ ఎలా ఉంటుందో ట్రాన్స్ వాళ్ళకి కూడా అలా చేస్తారనమాట. ఇన్సైడ్ అవుట్, బయట నుంచి లోపల నుంచి కూడా. సో వాళ్ళు అంటే ఫిజికల్గా కూడా లైక్ ఫీమేల్ ఎలా అయితే ఉంటుందో ఇన్సైడ్ అవుట్ ఎలా ఉంటుంది అంటే లోపల నుంచి బయట నుంచి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దాన్ని జెండర్ నార్మల్గా అయితే ఒక ట్రాన్స్ పర్సన్ చేసుకునే సర్జరీని జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారు. ఓకే, నేను ఒక ట్రాన్స్ ఉన్నాను, లీవ్ ఇట్ వెదర్ ట్రాన్స్ మ్యానా ట్రాన్స్ ఉమెనా పక్కన పెడితే, నేను ఒక ట్రాన్స్ పర్సన్ ఒక సర్జరీకి వెళ్తే ఆ సర్జరీని జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటే నేను ఆ జెండర్ని మార్చుకుంటున్నాను, దాట్స్ ఆల్ అట్లా. అండ్ అదే మాకైతే వెజైనోప్లాస్టీ చేస్తారు. వెజైనోప్లాస్టీ అంటే నథింగ్ బట్ ఒక వెజైనా షేప్ ఇవ్వడం మా ఆర్గాన్కి అట్లా. ఇప్పుడు జనరల్గా మేల్ ఫీమేల్ ఏదైతే ఫిజికల్గా ఉంటారో అలా ఇప్పుడు మీరు ఈ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా సో ఒక మేల్తో మీరు ఫిజికల్గా సో అన్ని చేసుకుంటారు. దట్ ఈస్ ద పర్పస్. అదే పర్పస్ అనను చేయొచ్చు.
దానికోసమే చేసుకుంటారు అనుకోవడం తప్పు. ఓకే. సెక్స్ చేయడం కోసమే సర్జరీ చేసుకుంటారు అనుకోవడం తప్పు. దానికోసం కాదు. మా డిస్ఫోరియా తగ్గడం మాకు కావాలి. ఓకే. అంటే ఎంతసేపు అయ్యో నేను కొన్ని మేల్ మాస్కులిన్గా కనిపిస్తున్నాను అన్న ఒక ఇది పోవడానికి మాత్రం సర్జరీస్ ఉన్నాయి, అంటే డిస్ఫోరియా పోవడానికి. సో అది సెక్స్ చేయడం, కొంతమంది అంటారు ఆమె సెక్స్ చేయడం కోసమే ఇట్లా చేస్తారు కదా, చేయించుకుంటారు కదా అంటే చాలా తప్పది. అది కించపరిచినట్టు ఒక వ్యక్తిని. సెక్స్ అనేది హ్యూమన్ నీడ్, అందరూ చేస్తారు సెక్స్, మేమే కాదు, ప్రతి మనిషి సెక్స్ చేస్తారు. సెక్స్ అనేది ఒక సైకలాజికల్ నీడ్ అది మనకి. సో అదే. యా. అండ్ మీరు ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిన తర్వాత కూడా అంటే మనం రోజు రాత్రులు అవుతే కొన్ని ఏరియాస్లలో అంటే ఇంకా వీళ్ళకి వేరే వర్క్ ఏమి ఉండదు, సొసైటీ వీళ్ళని దూరం చేసింది కాబట్టి వీళ్ళకు నైట్ అయితే సెక్స్ వర్క్ తప్ప, భిక్షాటం తప్ప ఇంకా థర్డ్ ఆప్షన్ లేదు. సో అంటే మీకు అనిపించలేదు ఎప్పుడు ఇంకా మా లైఫ్లు ఇంతేనా, మా జీవితాలు ఇంతేనా, మేము అంటే ఉద్యోగాలు చేసేటప్పుడు మేము ఒక కామన్ పీపుల్ లాగా తిరిగేటప్పుడు, అంత ధైర్యంగా బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఆలోచనలు ఎప్పుడు రాలేదా మీకు? వస్తుంటాయి, ఇట్స్ వెరీ కామన్. ఒక మనిషి అన్నప్పుడు చేంజ్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక సర్టెన్ ఏజ్లో అంటే జనరల్గా అంటే మీకు జరిగే కౌన్సిలింగ్స్ కానీ, మీకు జరిగే మీటింగ్స్ కానీ, సో నాకు తెలిసి అంటే మీ కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్స్, కౌన్సిలింగ్స్ ఇవి కూడా నాకు తెలిసి అంటే ఎవ్రీ 3 monthsకి 1 monthకి 6 monthsకి మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు మీ ఎన్జిఓ సెక్టర్స్ కూడా. సో దాంట్లో ఇవన్నీ గైడ్ చేస్తుంటారా ఎవరైతే అక్కడ ఉన్న దానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, గైడ్ చేసే వ్యక్తులు కానివ్వండి? సో మనం కూడా సొసైటీలో ఒక కామన్ పీపుల్ లాగా మంచిగా ఉండాలంటే ఇవన్నీ మానేసి ఒక రైట్ వేలో వెళ్దాము అనే కౌన్సిలింగ్ సెక్టర్స్ నిర్వహిస్తుంటారు కదా, ఆ టైంలో ఇలాంటి మాటలు చెప్తుంటారు. ఉన్నాయి కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, అంటే ట్రాన్స్ వాళ్ళకి జాబ్స్ వెతికి పెట్టే ఆర్గనైజేషన్, పెరిఫెరీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ట్రాన్స్ వాళ్ళకి స్కిల్స్ ఉన్న ట్రాన్స్ వాళ్ళకి సాఫ్ట్వేర్ సెక్టార్లో, ఏ సెక్టార్లో అయినా వాళ్ళు జాబ్ ఇప్పిస్తారు. సో అలా అంటే మన దగ్గర స్కిల్స్ ఉండాలి ఫస్ట్. ట్రాన్స్ వాళ్ళ దగ్గర స్కిల్స్ ఎందుకు లేవు అని మనం మాట్లాడుకుంటే, వాళ్ళు చిన్నతనంలో ఇంటి నుంచి వెళ్ళి కొంతమంది వెలివేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతలో వాళ్ళ డిస్ఫోరియా తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఆగిపోతుంది. చిన్నతనంలో హిజ్రా కమ్యూనిటీకి వచ్చేసి ఈ పనికి అలవాటు పడిపోయి ఉంటారు, బెగ్గింగ్కి, సెక్స్ వర్క్కి అలవాటు పడిపోయి ఉంటారు. సో అది ఇప్పుడు ఒక మనిషి ఒక పనికి బాగా అలవాటు పడిపోయి ఉంటే అందులోంచి ఆ మనిషిని బయటకు తీసుకురావడం చాలా కష్టం. ఒక హౌస్ వైఫ్ ఉంది, హౌస్ వైఫ్ ఒక 20-30 years కుకింగ్కి, హౌస్ స్టోర్స్కి అలవాటు పడిపోయింది. తనని సడన్గా తీసుకెళ్ళి ఏదో కంపెనీలో అకౌంటెన్సీ వర్క్ చేయమ్మా అంటే తను ఎలా చేస్తుంది? సో అదే ట్రాన్స్ వాళ్ళ పట్ల జరుగుతుంది కూడా అదే. అంటే ఫస్ట్ మీరు వాళ్ళ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో వాళ్ళకి నేర్పించండి, తర్వాత జాబ్కి వెళ్ళమ్మా అని చెప్తే దట్ వుడ్ బి కరెక్ట్. వాళ్ళ స్కిల్స్ చూడకుండా, వాళ్ళు ఆ పరిస్థితిలో ఎందుకున్నారో అర్థం చేసుకోకుండా, లేదు మీరు జాబ్ ఎందుకు చేయట్లేదు, ఇలా ఎందుకు అడుక్కుంటున్నారు, ఇలా రోడ్ల పక్కన ఎందుకు నిలబడుతున్నారు అంటే, ఇప్పుడు మేము బెగ్గింగ్కి వెళ్ళకపోతే మీరు పెట్టరుగా ఒక మాట, సెక్స్ వర్క్ వెళ్ళకపోతే పూట గడవదుగా. అది వాళ్ళకి ఏదైతే వచ్చో హిజ్రా కమ్యూనిటీ పరంగా ట్రెడిషనల్గా వచ్చిన లైవ్లీహుడ్ వర్క్ ఏదైతే ఉందో అందులో దానికి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి అది చేసుకుంటున్నారు. మీరు వాళ్ళకి స్కిల్స్ నేర్పించండి, వాళ్ళకి మంచి కోడింగ్ నేర్పించండి. ఈ టెక్నాలజీలో అవే కదా, హ్యాకింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, కోడింగ్, ఇట్లా ఐటీకి పనికొచ్చే స్కిల్స్ నేర్పించండి. అంతవరకు కూడా ఎందుకు ఒక చిన్న స్కిల్స్, ఇట్లా మనం ఇంట్లో క్యాండిల్స్ తయారు చేసుకోవడము, ఇట్లాంటివన్నీ నేర్పించండి. ఎందుకు చేసుకోరు? చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేకప్ ఎంత బాగా మేకప్ వేసే వాళ్ళు ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, మెహందీ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళు బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, టాలెంటెడ్ వాళ్ళు. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి వచ్చి హిజ్రా కమ్యూనిటీలో సపోర్ట్ లేక, ఒకవేళ సరే ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని నేను ఒక ఆఫీస్కి వెళ్తే కూడా మళ్ళీ అక్కడ వివక్ష, నువ్వు ట్రాన్స్ అన్న వివక్ష ఉంటుంది.
ఆ టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేయలేరు ట్రాన్స్ వాళ్ళు. సో వాళ్ళని మార్చండి, మీరు మారండి. ఓకే, మీరు మారుతూ వాళ్ళని మార్చండి. ఏదైనా మ్యూచువల్గా జరగాలి. నేను మారను, నేను ఇలాగే ఉంటాను, మీరు మాత్రం మారాలి అంటే అది తప్పు. ఏదైనా మ్యూచువల్గా జరగాలి, అంతే కదా. మనిషి మనుగడ కూడా అంతే. ఏదైనా మ్యూచువల్గా జరిగితేనే ఇంతవరకు వస్తుంది. అది అక్కడే ఆగిపోయి మనం ఇక్కడ వరకు వస్తే అది ఇట్స్ ఇన్వాలిడ్. యా. సో మీరు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏమైనా ఇట్లా మీరు అన్నట్టు భిక్షాటన చేయడం ఇవన్నీ మీరు చేశారా? బదాయికి వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు నా ఎడ్యుకేషన్ ఉంది కదా. బరాయ్ అంటే మీరు ఏదో బదాయ్ అంటే ఐ మీన్ ఇట్లా ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు, హౌస్ ఓపెనింగ్, హోటల్స్, షాపింగ్ మాల్స్ అలా వెళ్ళేవాళ్ళు మీరు? నార్మల్గా కంప్లీట్గా మీరు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి. ఓకే, ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ దేనికి అంటే ఖర్చు ఎంత ఎవరు చూసుకుంటారు మీకు? అమ్మ ఇస్తుంది మంత్లీ, నాకు ఇస్తారు. మీ మదర్? నా ఎక్స్పెన్సెస్ కి డబ్బులు ఇస్తారు. ఓకే, ఫైన్. నా ఫీజు వెళ్తుంటారా మీ ఇంటికి మీరు? అప్పుడప్పుడు వెళ్తారు. ఇక్కడే మా ఇల్లు సపరేట్. అవునా? సో మరి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మీ రిలేటివ్స్ కానీ పక్కన వాళ్ళు కానీ ఏలన చేయడం, వేలెత్తి చూపడం, ఏలన చేసేంత ధైర్యం చేయరు ఇప్పుడు. ఎందుకంటే నేను ఇజ్రా కమ్యూనిటీలో ఉన్నాను. ఇజ్రా అంటే భయం మనుషులకి ఉల్టా. ఇజ్రా కమ్యూనిటీలో ఇజ్రా కమ్యూనిటీలో జాయిన్ అయిపోయింది, ఏం చేస్తుందో, తాళి తప్పట్లు కొట్టేస్తుందేమో మా పైన ఏమైనా అంటే ఆ భయం ఉంటుంది. ఇంతకు ముందు చేస్తుండే అట్లా? లేదు, ఇంతకుముందు నేను భయపడుతుండే వాళ్ళకి, ఇప్పుడు నాకు వాళ్ళు భయపడుతున్నారు ఉల్టా. ఓకే, అట్లా. సో ఇంటికి వెళ్ళొస్తుంటారు. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది మేము ఇంటికి వెళ్ళినప్పుడు రిసీవ్ ఎట్లా చేసుకుంటారు మిమ్మల్ని? నార్మల్. మీ ఫాదర్ ఉన్నారా? లేదు, ఫాదర్ లేరు. ఫాదర్ 6th స్టాండర్డ్ నుంచి చనిపోయారు. ఓకే, 6th జనవరి. స్టాండర్డ్. ఓ, చాలా చిన్నతనంలోనే. 6th స్టాండర్డ్. సో అమ్మనే మిమ్మల్ని అంతా పెంచి పెద్ద చేస్తుంది. సో ఇప్పుడు మీ సిస్టర్స్ కానీ మీరు వచ్చినప్పుడు మ్యారేజ్ అయిపోయిందా సిస్టర్స్కి? సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. తను ఇక్కడ ఉండరు, షామర్పేటలో ఉంటారు. ఐ మీన్ శంషాబాద్ సైడ్ ఉంటారు. వెళ్తుంటారా వాళ్ళ ఇంటికి కూడా? లేదు, తను ఇక్కడికే వస్తుంది, నేను అక్కడికి. మీ బావ మిమ్మల్ని తెలుసు, వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు బాగానే? పర్లేదా? పర్లేదు, మాట్లాడతారు. నేను వాళ్ళ ఇంటికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు పర్సనల్ గా. మాట్లాడతారు, పర్లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. ఓకే, యా. అండ్ మీకు ఒక స్పెషల్ టాలెంట్ ఉందని విన్నాను. సో ఆ స్పెషల్ టాలెంట్ మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ గొంతుని అలా బయటకు వదిలేస్తే ఆ గొంతు మీరు చాలా బాగా పాడతారని విన్నాను. సో ఒక్కసారి వినాలని ఉంది. అంటే పాటలు పాడడం అనేది ముందు నుంచే ఉండేనా, హాబీయా అసలు ఏంటి? చిన్నప్పటి నుంచి పాడుతుండేదాన్ని అన్నమాట, హాబీ. ఎగిరిపోవే రామచిలక, ఆడపిల్లవి కాదు గనక, అబలవని అరిటాకువని మెత్తని మాటల మాయతో ఆపవు నిను ఈనాడు, కనిపించని పంజరాలు ఎగిరిపోవే రామచిలక, ఆడపిల్లవి కాదు గనక. ఎంత బాగా పాడుతున్నారు. అంటే సింగర్కి ఎందుకు ట్రై చేయలేదు మరి మీరు? అవకాశం రాలేదు, అంత సీరియస్గా నేను ఇది అంటే సింగర్ అనేది ఆఫ్ స్క్రీనే కాబట్టి మనం ఒక మంచి గొంతు ప్రేక్షకులకు కావాలి, ఒక మంచి సంగీత దర్శకుడికి కావాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు షో యువర్ టాలెంట్. అంటే మీరు ఓన్గా పాడి ఆ సంగీత దర్శకులకు పంపించడము, ఇంకా తెలిసిన వాళ్ళతో త్రూ మీ వాయిస్ని వినిపించడము, అట్లాంటి ప్రయత్నం చేయలేదా? ఎందుకు చేయకూడదు? అంత సీరియస్గా తీసుకోలేదు నేను. ఏదో చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాట. అయ్యో ఏం పాట పాడాలి సార్? హిందీ कहताए पर खुद से निकल, जीते चल जीते चल जीते चल, घम मुसाफिरता जाने दे, धूप आंगन में आने दे, जीते चल जीते चल जीते चल. సూపర్. సో
ఈ అంటే నేను అంటే సీరియస్గా చెప్తున్నాను, ఏదో మిమ్మల్ని కామెడీ చేయట్లేను. సో ప్రయత్నించండి, కనీసం మీ వాయిస్లో కొంచెం వినిపించి మీకు తెలిసిన సర్కిల్లో ఎవరికైనా సంగీత దర్శకులు కానీ ఎవరికైనా వినిపించండి. లేదంటే మీరే ఒక మంచి పాట మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక సొంత పాట ఏదన్నా ప్రయత్నించండి, ఎవరితో రాయించి మీరే పాడండి. ఇప్పుడున్న టెక్నాలజీ, అయ్యో వాట్సాప్, ఫేస్బుక్, టిక్ టాక్లు వచ్చినాయి మొన్నటిదాకా. టిక్ టాక్ ద్వారా ఎంతోమంది సెలబ్రిటీస్ అయ్యారు, వాళ్ళ టాలెంట్ నిరూపించుకున్నారు. సో ఇప్పుడున్న డిజిటల్ మీడియా అసలు ఎంత ఫాస్ట్గా ఉంటుందో తెలుసు కదా. మీరు ఒక పాట ఎందుకు రాయకూడదు, ఆ పాట మీరే ఎందుకు పాడకూడదు, దానికి ఒక మ్యూజిక్ అనేది ఎందుకు చేయించకూడదు అంటున్నాను. తీసుకోండి, తీసుకుంటే లైక్ మేబీ ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎలా ఉంటాయి తెలియదు, అంతే కదా. ఇది బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇది బాగున్నప్పుడు మనం ఇది నిరూపించుకోకపోతే అది జనాలకు తెలియదు, అది అలానే ఉండిపోద్ది. సో యూ హ్యావ్ టు షో. యా, ఓకే. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఏంటి, ఇప్పుడు ఫైనల్ ఇయరా మీరు? ఇప్పుడు ఫైనల్ ఇయర్, బిఏ సైకో, రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. బిఏ సైకాలజిస్ట్. బిఏ సైకాలజీ ఏంటి మీ అంటే మీకంటూ ఒక ఏమంటే ఏమన్నా ఉందా? ఇది నేను అంటే ఇది ఐటీ సెక్టార్లో ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే. సో అది అంటే దేని పరంగా నేను నాకు ఏది సూట్ అవుతుందో. అంటే బిఏ సైకాలజిస్ట్ చేయడానికి అసలు రీజన్ అంటే దానికి సంబంధించిన జాబ్ ఏమైనా చేద్దామనా, లేకుంటే ఒక ఎడ్యుకేషన్ ఉండాలని తప్పు చేస్తున్నారు అసలు ఏంటి? అంతే, ఎడ్యుకేషన్ ఉండాలని అంతే. అంటే మా ఇంట్లో మా అక్క బీకామ్ కంప్యూటర్స్, నా చెల్లి బీకామ్ కంప్యూటర్స్. ఇప్పుడు నేను బీకామ్ తీసుకుంటే ముగ్గురం సేమ్ అయిపోతామని నేను ఇలా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇట్లా బిఏ సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్, ఫిలాసఫీ అనమాట నా కాంబినేషన్స్ ఇవి. సైకాలజిస్ట్ అవ్వాలని ఏమైనా ఉందా, అలా నేను పెట్టుకున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అట్లాంటి ఏం లేవు, ఫ్యూచర్లో చూస్తాను. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, ఏమైనా పీజీ చేసే ప్లాన్స్ ఉంటే చేస్తాను, లేకపోతే ఏమైనా స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ అట్లాంటివన్నీ నేర్చుకొని. సో పర్టికులర్గా ఈ జాబ్ చేయాలని అలా ఏమైనా గోల్స్ ఉన్నాయా? అంటే నాకు 9 to 5 జాబ్స్ అంతా నచ్చవు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేసేస్తున్నాను కాబట్టి, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 9 to 5 జాబ్స్ అంత పెద్దగా నచ్చవు. బట్ ఇంకా మనం కొన్ని రోజులు పైకి వచ్చే వరకు చేయాలి, తప్పదు కాబట్టి కొన్ని ఇయర్స్ జాబ్ చేసి ఏదైనా బిజినెస్ లేకపోతే ఫ్రీలాన్సింగ్, ఇంట్లో ఉండి ఫ్రీలాన్సింగ్ అంటే ఇష్టం నాకు. అంటే ఇంట్లో ఉండి హోమ్ బేస్డ్ వర్క్స్ ఉంటాయి, అట్లా ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫైనల్గా మా ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇంకా ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకున్నా, ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్, ఇంకా ఎవరికైనా అది విషెస్ కానివ్వండి, మీ పెద్దవాళ్ళకి కానివ్వండి, ఇంకెవరితో అయినా ఏమన్నా మాట్లాడాలనుకున్నా కూడా మా ఇంటర్వ్యూ ద్వారా మీకు ఒక ఆపర్చునిటీ, ప్లీజ్. థ్యాంక్స్. ఏం లేదు, అంటే సొసైటీకి మా తరపున ఒక చిన్న ఇట్లా అడ్వైజ్ లాగా ఏదైనా అనుకోవచ్చు. అంటే మమ్మల్ని, మా పైన ఉన్న స్టిగ్మా తీసేయండి. ఫస్ట్ మమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే అందరికీ కావాల్సింది యాక్సెప్టెన్సే. ఒకసారి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత మనిషి ఏదైనా చేయగలుగుతాడు. ఒక యాక్సెప్టెన్సే లేనప్పుడు సొసైటీలో ఏం చేసినా కూడా వాళ్ళకి రికగ్నిషన్ ఉండదు. మేము ఎంత పెద్ద పెద్ద పనులు చేసినా కూడా మాకు రికగ్నిషన్ ఉండదు. సో యాక్సెప్ట్ చేయండి మమ్మల్ని. మాలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎలాంటి పనికైనా, ఎందుకంటే ట్రాన్స్ వాళ్ళలో చాలా వర్స్టాలిటీ ఉంది. మీకు చెప్పాను ముందు, మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆర్ట్ వైపు ఉన్నారు, ఇట్లా సాఫ్ట్వేర్ వైపు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా మా వాళ్ళలో కూడా వర్స్టాలిటీ ఉంది. సో ఫస్ట్ మా పైన ఉన్న స్టిగ్మా తీసేయండి, యాక్సెప్ట్ చేయండి, అప్పుడే సొసైటీ మారుతుంది. లేకపోతే ఎప్పటికీ ఇంకా సొసైటీ మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో మీరు ఇంత ఎడ్యుకేటెడ్, నిజంగా ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక 9 months తర్వాత మళ్ళీ ఒక ట్రాన్స్జెండర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే అది మీరే. బట్ ఇంత ఫెమిలియర్గా, ఇంత మెచ్యూర్డ్గా, మీ భాష పరిజ్ఞానం కానీ ఎంత బాగా మాట్లాడుతున్నారు. సో నిజంగా అంటే ట్రాన్స్జెండర్స్లో ఇంత ప్రతిభావంతులు, ఇంత అంటే చదువుకున్న వాళ్ళు, ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి తెలుస్తుంది. అండ్ ప్లీజ్ అంటే సొసైటీ కూడా మీరు కూడా చూడండి, లైక్ కామన్ పీపుల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామో మనం, అంటే ఈ ట్రాన్స్జెండర్ అనే కమ్యూనిటీని కూడా. సో వాళ్ళు కూడా మనుషులే. సో వాళ్ళలో కూడా చాలామంది ప్రతిభావంతులు, చదువుకున్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు
అండ్ ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. మనం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో సో వాళ్ళు కూడా పైకి వస్తారు. సో ఆ సపోర్ట్ మనమే ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ లక్ అండి, ఆల్ ది బెస్ట్. Thanks.